ఐఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు నమస్కారాలు, స్వాగతం. మనకి ఈ యొక్క జనవరి 30వ తేదీ నుంచి 2025 సంవత్సరంలో ఫిబ్రవరి 7వ తేదీ వరకు మాఘ నవరాత్రులు అని వస్తున్నాయి. అంటే మనకి ఏమిట్రా బాబు ఈ మాఘ నవరాత్రులు అంటే శ్యామలా నవరాత్రులు అని పేరుంది. మాఘమాసంలో వస్తాయి. మనకి దేవీ నవరాత్రులు ఆశ్వేజ మాసంలో వస్తాయి. దుర్గాదేవిని పూజ చేస్తాం. గుప్త వారాహి నవరాత్రులు అని చేస్తాం. అక్కడ వారాహి అమ్మవారిని పూజ చేస్తాం. దుర్గాదేవినే పూజ చేస్తాం. చైత్రమాసంలో వసంత నవరాత్రులను వస్తాయి. శ్రీరామనవమి టైంలో అక్కడ కూడా దుర్గాదేవిని పూజ చేస్తాం. ఇక్కడ కూడా దుర్గాదేవినే పూజ చేస్తాం. ఈ శ్యామల అమ్మవారు ఎవరండి అంటే మాణిక్య వీణాముపలాలయంతిం మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి అని, ఆ మాతంగ కన్యాం మనసా స్మరామి అని చెప్పాం. అంటే మతంగ మహర్షి అని ఒక ఋషి ఉంటాడు. ఆ ఋషికి కుమార్తెగా పార్వతీదేవి ఆయన వరం కోరుకుంటాడు తన కూతురుగా పుట్టాలని. అప్పుడు ఆయన కోరికని ఆ అమ్మవారు తీరుస్తుంది. కాబట్టి ఈమె శివపుత్రుల యొక్క కుమార్తెగా ఆమె ఉంటుంది. కాబట్టి ఆ శివపార్వతులిద్దరికీ కూడా ఆయన ఏం పెట్టాడండి, నైవేద్యం పెట్టేవాడు మతంగ మహర్షి. ఒక రోజున నైవేద్యం అక్కడ క్రింద పడుతుంది కొద్దిగా అమ్మవారి స్వామివారికి పెట్టిన తర్వాత. ఆ అమ్మాయిగా చిన్న పాపగా పుట్టినటువంటి ఈమె మాతంగి ఆ యొక్క భోజనం ఆ క్రింద పడిపోయినటువంటి ఎంగిలి అన్నాన్ని తీసుకుంటుంది, క్రింద పడిపోయినటువంటి అన్నాన్ని. అప్పుడు దాన్ని ఏమంటారంటే ఉచ్చిష్టాన్ని తింది కాబట్టి ఉచ్చిష్ట చాండాలిని అని ఈమెకు పేరు వచ్చింది. అంటే ఎంగిలిని తీసుకుంది కాబట్టి, ఎవరి ఎంగిలిని తీసుకుందండి? శివపార్వతులకు పెట్టగా మిగిలినటువంటి ఎంగిలి తింది. ఇది అర్థం కానిటువంటి జనము మేము ఉపాసన చేస్తున్నాం, మేము మాతంగిని చేస్తున్నాం, దశమహావిద్యలు మేము చేస్తున్నాం అని చెప్పేసేటటువంటి వాళ్ళు ఎంగిలి అన్నాన్ని నైవేద్యంగా పెడుతున్నారు. అట్లాంటి పెట్టకూడదు, దోషం అది. కాబట్టి ఇది దశమహావిద్యల్లో మనకి మాతంగి అమ్మవారు మొట్టమొదటి రూపము ఆమె. అంటే ఈ ఏమన్నారండి ఆమెని? చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షు పాశాం కుశపుష్పబాణహస్తే నమస్తే జగదేకమాత. ఆమె జగదేకమాత. ఆమె ఎవరండి అంటే మహాకాళి అమ్మవారి కోసం కాళిదాసు ప్రార్థన చేస్తాడు. మూర్ఖుడైనటువంటి కాళిదాసుని ఆ నారిక మీద బీజం రాసి అమ్మవారు ఆ మహాకవిని చేసింది. అలాగే తెనాలి రామలింగాన్ని మహాకాళి అమ్మవారు మహాపండితుడిని చేసింది ఆమెను అనుగ్రహించి. అలాగే విక్రమాదిత్యుడిని మహాపండితుడిని చేసింది, బట్టి విక్రమార్క అంటాం కదా ఆయన. ఈ విధంగా ఛత్రపతి శివాజీ దగ్గర నుంచి ఎవరినైనా సరే మొత్తం అందరినీ అనుగ్రహించింది. అప్పుడు ఈ కాళిదాసు కానీ, తెనాలి రామలింగుడు కానీ, రామకృష్ణ పరమహంస కానీ ఎవరిని పూజ చేశారండి? మరి ఇదే పోతనామాచ్యుడికి ఉదయం రాశాడండి. కుచోన్నతే కుంకుమరాకశోనే. ఆమె యొక్క స్తనాలు కుంకుమరంగ వర్ణాలను కలిగి ఉన్నాయంట. జై జనని శుద్ధా సముద్రాంత హృజ్జన్మని ద్వీప సంరూఢ బిల్వాటవీ మధ్య కల్పద్రుమై కల్పకాదంబ కాంతార వాసప్రియ కృత్తి వాసప్రియే సాదరారబ్ధ సంగీత సంభావన లాలని పస్త్రగా బద్ధచూళి సనధత్రికే సానుమత్పుత్రికే. ఇది అమ్మవారి యొక్క స్వరూపం. కాబట్టి మహాపండితులైనటువంటి వాళ్ళంతా కూడా ఈ అమ్మవారిని, కాళీ అమ్మవారిని పూజ చేస్తే శ్యామల అమ్మవారు వచ్చింది ఏంటండి బాబు దర్శనం అనుకుంటారు. వాళ్ళంతా కూడా మహాకవి కాళిదాస్ కానీ, తెనాలి రామలింగడు కానీ, ఇప్పుడు నేను చదివిన శ్లోకాలే చదివారు, శ్యామలా దండకాన్ని చదివారు. అంటే మహాకాళి అమ్మవారు వీళ్ళకి జ్ఞానాన్ని ఇచ్చింది కాబట్టి శ్యామలారూపంలో దర్శనమిచ్చింది. అంటే ఆమె ఎవరంటే సరస్వతీదేవి ఉంటుంది కదండి. ఆ సరస్వతీదేవి యొక్క తాంత్రిక రూపమే శ్యామలా అమ్మవారు. అంటే వీణను పట్టుకునే నల్లగా చక్కగా ఉంటుందన్నమాట. తమోగుణ సంపన్నురాలు సరస్వతి. మరి అటువంటి సరస్వతి తాంత్రిక రూపం అన్నారు కదండి అని చెప్పి చికెన్ పెట్టు, మటన్ పెట్టు, మందు పెట్టు, ఇవేం పనిచేయవు ఆమెకి. అలాంటివన్నీ పెట్టకూడదు. తాంత్రిక రూపం అంటే ఏంటంటే ఎక్సైటెడ్ స్టేజ్ అని ఒక స్టేజ్ ఉంటుంది. ఆ అమ్మవారు గ్రౌండ్ స్టేట్లో ఉన్నప్పుడేమో మనం కెమిస్ట్రీలో చదువుతాం, ఒక ఎలక్ట్రాను గ్రౌండ్ స్టేట్లో ఉన్నప్పుడు ఒక ఎలిమెంటు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ కార్బన్ 1s2 2s2 2p2 అని చదువుతాం. ఎక్సైటెడ్ స్టేట్లోకి వెళ్ళినప్పుడు అదే అటమిక్ నెంబర్ ఉంటుంది, పరమాణు సంఖ్య 1s2 2s1 2p1 2px1 2py1 2pz1 అని చదువుతాయి. దిస్ ఇస్ కాల్డ్ ఎక్సైటెడ్ స్టేట్. అంటే అమ్మవారిలో ఉన్నటువంటి సర్వశక్తుల్ని
మనము సాగదీస్తాం. ఏ విధంగా అయితే ఒక ఇనుప ముక్క ఉందనుకోండి, దాన్ని మనం ఇంకొక రూపంలోకి మార్చాలా, ఆ ఇనుముని అలాగే మార్చేస్తే కుదరదు, దాన్ని వేడి చేయాలి, కాల్చాలి, మెల్టింగ్ పాయింట్ బాయిలింగ్ పాయింట్ మంచిగా చేసిన తర్వాత మెల్ట్ అయిన తర్వాత వేరే రూపంలోకి మనం ఆ రాడ్ని సాగదీస్తాం ఇనుముని. ఆ తర్వాత మనకు కావాల్సిన కత్తిలాగో దేనిలాగో తయారు చేసుకుంటాం. దిస్ ఇస్ కాల్డ్ ఎక్సైటెడ్ స్టేజ్. అంటే అమ్మవారు మామూలుగా ఉన్నటువంటి ఇనప మొక్కని, గ్రౌండ్ స్టేట్లో ఉన్నటువంటి సరస్వతీదేవిని మనకి ఏ రూపంలో మార్చుకోవాలో ఆ రూపంలోకి సాగతీసి పొడుగ్గా చేసి తర్వాత తాంత్రిక రూపాన్ని తీసుకొచ్చి అప్పుడు తద్వారా మనం వశ్య మోహన విద్వేషణ మారణ ఈ యొక్క అన్ని ఆకర్షణ అన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు అనమాట. దిస్ ఇస్ కాల్డ్ తాంత్రిక రూపం. అంతేగాని ఇదే గ్రౌండ్ స్టేట్లో ఉన్నదే, ఇదే ఎక్సైటెడ్ స్టేట్లో ఉన్నది, అదే ఇనుము, అదే మెటీరియల్, అన్ని ప్రాపర్టీస్ సేమ్. కాబట్టి ఈ అమ్మవారికి ఏదైతే మనం మాంసం ఇవన్నీ పెట్టకుండా శాకాహారం పెడతామో అదేవిధంగా వాటికి కూడా అదే పెట్టాలి. ఇది ఒక అధర్వణ వేద పండితుడిగా అష్టాదశ శక్తిపీఠాలలో నేను ఆన్ అఫీషియల్ డ్యూటీ వెళ్ళి అమ్మవార్లకి శక్తిపీఠాల అన్నింటికి కూడా మా గురువుగారు దత్తాత్రేయ శర్మ గారు, శంకర శాండిల్య గారు, ఉమాకాంత్ శర్మ గారు బెజవాడలో ఉన్నారు. మరి ఇప్పుడున్న పండితులు వాళ్ళంతా కూడా వాళ్ళు మా ఫ్రెండ్స్ వాళ్ళు. మా గురువుగారు దత్తాత్రేయ శర్మ గారు మరి ఆ బెజవాడ కనకదుర్గం మెట్ల కిందే ఉండేవారు, మేము వెళ్తూ ఉండేవాళ్ళం, ఇప్పుడు కూడా వెళ్తున్నాం మేము. మరి అందరూ కూడా మిగతా వేద పండితులతో. కాబట్టి ఇదే ప్రాసెస్ భారతదేశంలో అయినా ఎక్కడైనా శక్తిపీఠాల్లో కాబట్టి ఈ అమ్మవారిని ఈ గుప్త నవరాత్రులు అని ఎందుకు అన్నారంటే, మాఘ నవరాత్రులు గుప్త నవరాత్రులు అంటే కేవలం ఉపాసకులు చేసుకుంటారు దీన్ని. మిగతా నవరాత్రులు అందరూ ఇంట్లో పూజలు చేసుకునేటటువంటి వాళ్ళంతా దుర్గాదేవికి మామూలుగా పూజ చేస్తాం కదా ప్రతిరోజు. ఇది అమ్మవారిని శ్యామల అమ్మవారు అంటే ఏంటంటే గొంతు దగ్గర విశుద్ధ చక్రాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి శక్తి. అంటే ఎవరైతే ఈ యొక్క శ్యామల అమ్మవారిని పూజ చేస్తారో వాళ్ళకి వశీకరణ శక్తులు, వశశక్తులు, మంచి విశుద్ధ చక్రం క్లీన్ చేయడం వల్ల చక్కగా మనకి ఏమొస్తుందంటే జ్ఞానం వస్తుంది, మంచి కంఠం, శ్రావ్యమైన కంఠము, సంగీత విద్వాంసులుగా ఇక అలా మంచి పండితులుగా గ్రేట్ ఆరేటర్స్గా మారిపోతారనమాట. ఈ అమ్మవారిని మనము ప్రథమం శైలపుత్రీతి 30వ తారీఖున శైలపుత్రి అమ్మవారి రూపంలో మనం చేస్తాం. ద్వితీయం బ్రహ్మచారిణి, నవదుర్గలు కదా, రెండవ రోజున బ్రహ్మచారిణి కింద చేస్తాం. తృతీయం కూష్మాండేతి, మనం కూష్మాండ రూపంలో అమ్మవారిని చేస్తాం. తర్వాత ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంట, కూష్మాండేతి చతుర్థకం. చంద్రఘంట కింద చేస్తాం, కూష్మాండ కింద చేస్తాం, స్కందమాత కింద చేస్తాం, కాత్యాయిని చేస్తాం, మహాగౌరి కింద చేస్తాం, కాళరాత్రి కింద చేస్తాం. ఇలా ఈ యొక్క అమ్మవారు నవదుర్గలు ఎవరైతే ఉన్నారో రోజుకొక నవదుర్గను మనం ఈ రోజున అమ్మవారిని పూజ చేస్తాం. దుర్గా, మహాగౌరి ఇలా. లేదా మనకు నచ్చినటువంటి ఈ యొక్క దశమహావిద్యల్లో మహాకాళిగా, తారగా, చిన్నమస్త, త్రిపుర భైరవి, ఆ తర్వాత బగళాముఖి, శ్యామల, ధూమావతి, తర్వాత షోడశి అంటే రాజరాజేశ్వరి, లలితాదేవి వీళ్ళంతా, అలాగే కమలాత్మిక అండ్ భువనేశ్వరి అమ్మవార్లుగా మనం ఈ అమ్మవార్లను పూజ చేసుకోవచ్చు. వీళ్ళకి పెట్టాల్సినటువంటి నైవేద్యాలు ఏమిటండి అంటే, ఈ నైవేద్యాలు పాయసాన్నం కానీ, ఈ దద్దోజనం కానీ, సాత్వికమైన ఆహారాలు పెట్టాలా, వడలు, అప్పాలు ఇలాంటివి. అలాగే పువ్వులు, మనకు ఉన్నటువంటి తెలుపు రంగు పుష్పాలు, నీల శంఖం పువ్వులు, ఇలాంటి చామంతి ఇలాంటి పుష్పాలు అన్నీ కూడా పెట్టచ్చు. కలశం పెట్టుకోండి, చక్కగా ఒక ముగ్గు వేసి దానిపైన చక్కగా ఒక పీట పెట్టి ఆ పీఠమైన ముగ్గు వేసి తెల్లని వస్త్రం వేసి అమ్మవారిని ఆవాహనం చేయండి. కలశంలోకి ఎర్రని జాకెట్ గుడ్డ కానీ, నీలం జాకెట్ గుడ్డ కానీ పెట్టుకొని, నీల సరస్వతి అని కూడా ఏమని అంటాం మనం, ఈమెని అందులోకి ఆహ్వానించి మనం ఆ పూజలు మామూలుగా ధూపదీప నైవేద్యాలు కలిసి చదివి అమ్మవారి లలితా సహస్రనామంతో అమ్మవారిని నామాలను చదువుకోవచ్చు. లేదా ఓం శ్యామలాయ నమః అనేటటువంటి శ్యామల దండకాన్ని, శ్యామల మంత్రాన్ని చేసుకోవడం ద్వారా ఈ జగచ్చరిని మిమ్మల్ని అత్యంత అనుగ్రహిస్తుంది, అత్యంత ఎక్కువగా అనుగ్రహిస్తుంది. మన జన్మ ధన్యమవుతుంది. శుభమస్తు.